అమెరికా అండతో ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది. గల్ఫ్ కంట్రీస్ ను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. కువైట్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాల్లో భారత్ నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లలో భయాందోళన నెలకొంది. అయితే తాము సేఫ్ గానే ఉన్నామని చెప్తున్నారు. ఇరాన్ నుంచి దాడులను పసిగట్టిన కువైట్ దూసుకొస్తున్న క్షిపణుల్ని గాల్లోనే పేల్చేస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తోంది. అందరూ ఇళ్లలోనే ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. 民众呢是听到అమెరికా అండతో ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. దాని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంది. గల్ఫ్ కంట్రీస్ ను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. కువైట్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాల్లో భారత్ నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లలో భయాందోళన నెలకొంది. అయితే తాము సేఫ్ గానే ఉన్నామని చెప్తున్నారు. ఇరాన్ నుంచి దాడులను పసిగట్టిన కువైట్ దూసుకొస్తున్న క్షిపణుల్ని గాల్లోనే పేల్చేసింది. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తోంది. ఇక అందరూ ఇళ్లలోనే ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. అమెరికా అండతో ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. దాని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంది. ఇక గల్ఫ్ కంట్రీస్ ను యుద్ధ మేఘాలు కమ్మేశాయి. కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాల్లో భారత్ నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లలో భయాందోళన నెలకొంది. అయితే తాము సేఫ్ గానే ఉన్నామని చెప్తున్నారు. ఇక ఇరాన్ నుంచి దాడులను పసిగట్టిన కువైట్ దూసుకొస్తున్న క్షిపణుల్ని గాల్లోనే పేల్చివేసింది. దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తోంది. అందరూ ఇళ్లలోనే ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. Iran, it's not just about some internal issues in Iran. This is about Iran trying to reach nuclear weapons and shoot Israel with nuclear weapons. This is Iran building ballistic missiles that reach Europe and want to reach also the US. This is Iran trying to take